హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మంచి లొకాలిటీలో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అయితే చూద్దామండి. చాలామంది సర్పవరం దగ్గర అయితే హౌస్ అయితే అడుగుతున్నారు. సర్పవరం పూల్ మార్కెట్ దగ్గరికి అయితే చాలా దగ్గరలో ఇల్లు అయితే అమ్మకానికి అయితే ఉందండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్న వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకు కనిపిస్తున్న ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి 15 feet సీసీ రోడ్ అండి. మన కాంపౌండ్ వాల్ డిజైన్ కూడా బాగుంది. మనకి ఈ వే అంతా కూడా 15 అడుగుల దారి అయితే ఉంటుంది. మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 32 x 42 అండి. ఇది 150 గజాలు. ఇది సెన్స్లో చూస్తే 3 సెంట్లు దాటైతే వస్తుందండి. ఫ్రెండ్స్, మనకు లోపల పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. కార్ అయితే పార్కింగ్ అయితే ఉండదండి, బైక్స్ అయితే పెట్టుకోవచ్చు. అవుట్ సైడ్ అయితే మన కార్ అయితే పెట్టుకోవాలండి. మనకు ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే టోటల్గా టేకుట్ అయితే యూజ్ చేశారు. డోర్ డిజైన్ అయితే బాగుందండి. పక్కన విండోస్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారు. అలాగే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు వచ్చి 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, ఇంక లైట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారు. హాల్లో పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి హాల్లో 2.5 x 5 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది వైట్ కలర్ అయితే తీసుకున్నారండి. హాల్లో స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. హాల్ అయితే పెద్దదిగానే ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 12.5 x 17 సైజులు అయితే ఇచ్చారండి. హాల్లో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. హాల్లో నార్త్ వైపుకి అయితే ఒక కిటికీ అయితే ఇచ్చారు. లోపల కిటికీలు గుమ్మాలను కూడా ఉత్తనే చేయించారు. హాల్ అయితే పెద్దదిగానే వచ్చిందండి. హాల్లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. టీవీ యూనిట్కి ఇచ్చారు. నామినేట్ సీట్స్ కూడా బాగున్నాయి. కింద అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. వైట్ కలర్ మ్యాట్ ఫినిష్ తో నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. డిజైన్ అయితే బాగుంది. మనకి టీవీ యూనిట్ పక్కన డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. మనకి డైనింగ్ హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 10 x 12 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ సౌత్ వైపుకి అయితే విండో అయితే ఇచ్చారు. డైనింగ్ హాల్లో డిన్నర్ సెట్స్ పెట్టడానికి అయితే ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ డిజైన్ అయితే బాగుంది. మనకి సెంటర్లో టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారు. అలాగే టాప్లో మనకి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఇచ్చారు. మనకి ఇక్కడ కార్నర్లో వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. డైనింగ్ హాల్ పక్కన ఇక్కడ కిచెన్ అండ్ పూజా రూమ్ అయితే ఇచ్చారు. ఈ తర్వాత అయితే చూద్దాం. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన బెడ్రూమ్ డోర్స్ అయితే ఒకసారి అయితే చూడొచ్చండి. అందరూ కూడా రెడీమేడ్ డోర్స్ అయితే పెడతారు. వీళ్ళైతే చేయించిన డోర్స్ అయితే ఇచ్చారండి. చాలా స్ట్రాంగ్గా, చాలా క్వాలిటీగా అయితే ఉంటాయండి. ఇది దగ్గరుండి వాండర్స్ కట్టించుకున్న ఇల్లు అయితే సేల్కి అయితే ఉందండి. మన మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 13 x 15 సైజులు అయితే ఇచ్చారండి. పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకు బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. అలాగే బెడ్రూమ్లో ఈస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. మనకి కబోర్డ్కి కూడా స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. మనకు లోపలైతే సిమెంట్ బల్లలు అయితే ఇచ్చారండి. చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మనకి స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. దీనివల్ల అయితే మనకి ప్లేస్ అయితే కవర్ అవుతుంది. స్లైడింగ్ డోర్స్ కూడా లాక్స్ అయితే యూజ్ చేశారు. వాండర్స్ దగ్గర ఉండి ఓన్గా కట్టించుకుని ఇల్లు అయితే సేల్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ కార్నర్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. దీనికైతే గ్రానైట్ గుమ్మం అయితే ఇచ్చారండి. బాత్రూమ్ కూడా 4 x 6 సైజులు అయితే ఉంటుంది. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారు. మనకి ఇల్లు అయితే రెడీ టు మార్నింగ్. ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి. కొంచెం జస్ట్ మన ఇల్లు అంతా కూడా ఒకసారి అయితే క్లీనింగ్ అయితే చేయించాలి. ఫ్రెండ్స్, మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ సర్పవరంలో అయితే ఉందండి. సర్పవరం పూల్ మార్కెట్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఈ ఏరియాలో చాలా మంది అయితే హౌస్ అయితే అడుగుతున్నారు. ఒకసారి అయితే వచ్చి అయితే చూడండి. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనకి సెకండ్ బెడ్రూమ్లో బాత్రూమ్ పైన ఇక్కడ అటకైతే ఇచ్చారండి. మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారు. 11 x 13 సైజులు అయితే ఉంటుందండి. అలాగే సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. డోర్కి వచ్చి నామినేట్ సీట్స్ కూడా బాగున్నాయి. మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అయితే ఇచ్చారు. బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. లోపల వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు అయితే వాండర్స్ దగ్గరుండి అయితే కట్టించుకున్నారండి. బిల్డర్తో ముందుగానే మాట్లాడుకుని మొత్తం వర్క్ అంతా కూడా వాళ్ళే దగ్గరుండి అయితే చేయించుకున్నారని. దానివల్ల అయితే చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవడం వల్ల అయితే ఇంకా గృహప్రవేశం చేసుకోకుండా మనకి ఈ బిల్డింగ్ అయితే సేల్కి అయితే పెట్టించేయారండి. మనకి ఇది రెడీ టు గృహప్రవేశానికి అయితే రెడీగా ఉంది. చాలా క్వాలిటీగా కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చూద్దాం. మన కిచెన్ కూడా పెద్దదిగానే ఉంది. కిచెన్లో కబోర్డ్ వర్క్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. మనకి ఇదంతా కూడా స్టోరేజ్ పెట్టుకున్న ఐటమ్స్కి అయితే మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారు. మనకి యూచే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. కిచెన్లో వాల్టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కిచెన్లో ఈస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ టైప్ అయితే ఇచ్చారండి. మన కిచెన్లో వంట కుక్ చేసుకున్న తర్వాత అయితే డైనింగ్ హాల్లోకి ఇవ్వడానికి అయితే ఇదైతే ఇక్కడైతే చేయించారండి. ఇది ప్లాట్ఫామ్ కింద అయితే చేయించారు. డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్, మనకి కిచెన్ పక్కన పూజ రూమ్ అయితే ఇచ్చారండి. పూజ రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. లోపల దేవుడు పెట్టుకున్న కూడా మందిరం అయితే ఇచ్చారు.
పూజా రూమ్కి వచ్చేసిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. లోపల వుడ్ వర్క్ అని కబోర్డ్ వర్క్ అని చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఓనర్స్ దగ్గర ఉంటే కట్టించుకున్నారు బిల్డర్తో ముందుగానే మాట్లాడుకుని. దానివల్ల అయితే చాలా నీట్గా అయితే వచ్చిందండి వర్క్ అయితే. మనకి ఇంటి ప్రైస్ వచ్చి 65 lakhs అయితే చెప్తున్నారండి. 65 lakhs కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. అలాగే మనకు లోన్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ ఇంటి డీటెయిల్స్ కోసం కానీ వీళ్ళు చూడడానికి వద్దామన్నా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి, అది కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తానండి. మీరు ఇల్లు చూడడానికి వస్తే మేమే దగ్గరుండి అయితే చూపిస్తామండి. మీకు ఇల్లు నచ్చితే మేమే మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. దీనిపైన అయితే ఇంకా 2 floors వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. చుట్టూ అయితే చూడొచ్చు, మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఎవరైతే హౌస్ కోసం చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మన మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో అయితే వస్తుందండి. కనిపిస్తుంది అదే మెయిన్ రోడ్ అండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.